గత కొద్ది రోజులుగా మంచు కుటుంబంలో వివాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. మంచు మనోజ్ వర్సెస్ మోహన్ బాబు, విష్ణు అన్నట్టు ఈ వివాదాలు నడుస్తున్నాయి. ఈ వివాదాలు పోలీసుల వరకు వెళ్లడం, ఇంటి ముందు బౌన్సర్లు పెట్టి గొడవ చేయడం ఇలా సాగుతూనే ఉన్నాయి. ఇటీవల మోహన్ బాబు తన గన్ను కూడా పోలీసులకు అప్పగించారు. మంచు మనోజ్ ఆలగడ్డ వెళ్లిపోయారు. దీంతో గొడవ సద్దుమణుగుందని అందరూ అనుకున్నారు. తాజాగా మోహన్ బాబు భార్య మంచు మనోజ్ తల్లి నిర్మల అధికారికంగా పోలీసులకు ఓ లెటర్ విడుదల చేశారు. ఈ లెటర్లో మంచు మనోజ్కి వ్యతిరేకంగా తల్లి పలు వ్యాఖ్యలు రాయడం ప్రస్తుతం ఇలాక సంచలనంగా మారింది. పోలీసులకు విడుదల చేసిన లెటర్లో మనోజ్ తల్లి నిర్మల, నేను మోహన్ బాబు గారి భార్య మంచు నిర్మలా మోహన్ బాబుని, జలపల్లిలో ఉంటున్నాను. డిసెంబర్ 14వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడు మంచు విష్ణు జలపల్లిలోని ఇంటికి వచ్చి కేక్ తీసుకొచ్చి సెలబ్రేషన్ చేశారు. దీనికి నా చిన్న కుమారుడైన మనోజ్ ఇంటికి వచ్చిన విష్ణు ఫుటేజ్ని బయటపెట్టి దాన్ని విష్ణు గొడవ చేసినట్టుగా లేనిపోని అబాండాలు వేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టు తెలిసింది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకొచ్చి ఆయన తన రూమ్లో ఉన్న సామాన్లు తీసుకున్నారు. ఉన్న కొద్దిసేపు నాతోనే ఉండి కేక్ కట్ చేయించి సెలబ్రేషన్ చేశారు. నా చిన్న కొడుకైన మనోజ్కి ఇంట్లో ఎంత హక్కు ఉందో అలాగే నా పెద్ద కొడుకైన విష్ణుకు కూడా అంతే హక్కు ఉంది. నా పెద్ద కొడుకైన విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు, ఎలాంటి గొడవ చేయలేదు. మనోజ్ కంప్లైంట్ చేసిన దానిలో నిజం లేదు. ఈ ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా మేము ఇక్కడ పని చేయలేమని వాళ్ళే మానేశారు. ఇందులో విష్ణు ప్రేమ ఎంత మాత్రం లేదు. విష్ణు మా జల్పల్ ఇంటికి వచ్చాడు, నా పుట్టినరోజు సెలబ్రేట్ చేశాడు. విష్ణు గదిలో ఉన్న తన సామాన్లు తీసుకున్నాడు, తర్వాత వెళ్ళిపోయాడు. అంతకు మించి ఇక్కడ ఎలాంటిది గొడవ కానీ ఏమీ జరగలేదు. ఇదే విషయాన్ని మీకు తెలియజేస్తున్నానంటూ పోలీసులకు ఆమె లేఖ రాశారు. అయితే మనోజ్ తల్లి ఈ లెటర్ రాయడం వెనుక కారణాన్ని చూసినట్లయితే, ఇటీవల మనోజ్ తాజాగా మరో ఆరోపణ చేశారు. విష్ణు తన ఇంటి దగ్గర ఉన్న జనరేటర్లో పంచదార పోయించి విద్యుత్ సరఫరా నిలిపివేయించాడని మనోజ్ ఆరోపణలు చేశారు. దీనిపై ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. తాను సినిమా షూటింగ్కి వెళ్లిన సమయంలో విష్ణు తన అనుచరులతో రాజ్ కొండూరు, కిరణ్ విజయరెడ్డితో పాటు కొందరు బౌన్సర్లతో మా ఇంట్లోకి వచ్చి జనరేటర్లో పంచదార పోయించాడని, దీంతో రాత్రంతా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందంటూ మనోజ్ ఈ ఆరోపణ చేశారు. జనరేటర్ సమీపంలో వాహనాలు, గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయని, వారి చర్యలతో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉండడంతో తాము భయపడ్డామన్నారు. ఈ ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నానని, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానంటూ మనోజ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే మనోజ్ చేసిన ఆరోపణలో ఎంత మాత్రం నిజం లేదని, కేవలం విష్ణుబాబు ఇంటికి వచ్చి కేక్ కట్ చేయించి సెలబ్రేషన్ చేసి వెళ్ళిపోయాడని నిర్మలాదేవి మరోపక్క ఈ విషయాన్ని తెలియజేశారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511